అహ్మదాబాద్లో కూలిన విమానంలో ఏం జరిగింది? టేక్ ఆఫ్ అయిన 36 సెకండ్లకే థ్రస్టింగ్ ను కోల్పోయిన విమానం పైలట్లు జరిపిన సంభాషణపై కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నిక్షిప్తం. బ్లాక్ బాక్స్ లోనే దర్యాప్తు సంస్థలకు కీలక సాక్ష్యాలు దొరికే ఛాన్స్. గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ విచారణలో విమాన శకలాల నుంచి సేకరించిన కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ కీలకంగా మారనున్నాయి. ముదురు నారింజ రంగు పెయింట్తో ఉండే ఈ రెండు పరికరాలను కలిపి బ్లాక్ బాక్స్ అంటారు. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కూలడానికి కొన్ని సెకండ్ల ముందు వరకు వీటిలో రికార్డ్ అయిన సంభాషణల సమాచారాన్ని హై లెవెల్ మల్టీ డిసిప్లినరీ కమిటీ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం దర్యాప్తు అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ పై ఆధారపడుతున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం. ఈ సమాచారాన్ని సక్రమంగా కూరిస్తేనే క్లారిటీ. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా AI-171 విమానంలోని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి ఎప్పుడు కాల్ చేశారో, ఏం చెప్పారో, పైలట్లు మాట్లాడాక ఎలాంటి సౌండ్స్ వచ్చాయి అనే సమాచారం మొత్తం CVR, FDRలలో నిక్షిప్తమై ఉంటుంది. కూలిపోవడానికి ముందు విమానం గరిష్టంగా ఎంత ఎత్తుకు ఎగిరింది, ఎంత ఎత్తులో ఉన్నప్పుడు అదుపు తప్పింది, రన్వే నుంచి ఎంత దూరం వెళ్ళాక విమానంలో సమస్యలు తలెత్తాయి, ఆ టైంలో గాలి వేగం ఎంత అనే సమాచారాన్ని సైతం ఆ రెండు పరికరాలు అందిస్తాయి. ఈ మొత్తం సమాచారాన్ని సేకరించి సక్రమంగా కూరిస్తేనే ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి క్లారిటీ వస్తుంది. ఇంజన్లు పనిచేయకే విమానం థ్రస్టింగ్ ను కోల్పోయిందా? ఇంజన్లు పనిచేస్తుంటేనే విమానం ముందు వైపుగా కదులుతుంటుంది. విమానం ముందుకు కదిలే స్థితినే థ్రస్టింగ్ అంటారు. AI-171 విమానం జూన్ 12న టేకాఫ్ అయిన 36 సెకండ్లకే థ్రస్టింగ్ ను కోల్పోయిందని గుర్తించారు. బహుశా ఇంజన్లలో తలెత్తిన లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానంలోని 241 మంది అహ్మదాబాద్లోని BJ మెడికల్ కాలేజీలో ఉన్న 33 మందిని బలిగొన్న ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలేంటో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఏం చెప్పారు? విమానం కూలడానికి కొన్ని సెకండ్ల ముందే పైలట్లు అత్యవసర కాల్ చేశారని విమానయాన శాఖ గత వారం వెల్లడించింది. మేడే మేడే అని అహ్మదాబాద్ ATCకి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చెప్పారని తెలిపింది. విమానం పవర్, థ్రస్ట్లను కోల్పోయిందని ఆయన చెప్పారంటూ పలు కథనాలు వచ్చాయి. ఒకవేళ ఈ మాటలను పైలట్ సుమిత్ చెప్పి ఉంటే అవన్నీ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అవుతాయి. ఈ కేసు దర్యాప్తులో ఆ మాటలే కీలక సాక్ష్యంగా మారుతాయి. విమానం పైలట్ సుమిత్ సబర్వాల్ ఖచ్చితంగా ఎన్ని మిల్లీ సెకండ్లకు మేడే మెసేజ్ ను ATCకి పంపారో CVRలో నిక్షిప్తమై ఉంటుంది. 36 సెకండ్ల అతి స్వల్ప వ్యవధిలో విమానాన్ని కాపాడేందుకు పైలట్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందేర్ ఏ ప్రయత్నాలు చేశారనేది కూడా CVRలో దాగిన రికార్డింగ్ ద్వారా తెలిసిపోతుంది. టేక్ ఆఫ్ కావడానికి ముందే విమానంలో ఆయా సాంకేతిక సమస్యలు ఉన్నాయా? పైలట్లు వాటిని గుర్తించలేకపోయారా? విమానం టేక్ ఆఫ్ అయ్యాకే సాంకేతిక సమస్యలు తలెత్తాయా అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునేందుకు CVRలోని సమాచారంపై దర్యాప్తు అధికారులు ఆధారపడుతున్నారు. పైలట్లు, ATC ఎవరెవరు ఏం మాట్లాడారు? విమానం అదుపు తప్పినప్పటి నుంచి కూలిపోయేదాకా ఇద్దరు పైలట్లు సుమిత్ సబర్వాల్, క్లైవ్ కుందేర్ ఏమేం మాట్లాడుకున్నారో, ATCకి ఏ మెసేజ్లను పంపారో, పైలట్లకు ATC సిబ్బంది ఎలాంటి సమాధానాలను పంపారో అనే వివరాలన్నీ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాక్పిట్ సౌండ్, ఇంజిన్ సౌండ్, అలారం శబ్దాలు కూడా CVRలో రికార్డ్ అవుతాయి. ఇందులో నుంచి కీలకమైన సాక్ష్యాలను దర్యాప్తు అధికారులు సేకరించనున్నారు. అయితే విమానం కూలే చివరి సెకండ్లలో మోగిన అలారం శబ్దాల వల్ల కొన్ని సంభాషణలు రికార్డింగ్ స్పష్టంగా జరిగి ఉండకపోవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడం ద్వారా విమాన ప్రమాదం జరిగిన తీరు, అందుకు దారితీసిన కారణాలపై స్పష్టతకు వచ్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నించనున్నారు. తద్వారా ఇకపై ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది.